నేనండి గత పెట్టిన కాంచి ఇది ఇక్కడ వస్తున్నాను. రైతు రుణమాఫీ కాలేదు. మా డ్యాడీ రైతు. 2 ఎకరాలు ఉన్న భూమి ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తిగా చేసినా అని వీళ్ళు చెప్తున్నారు. కానీ గ్రామంలో వెళ్తే సరిగ్గా సగానికి సగం కాలేదు రుణమాఫీ. దేనివల్ల కాలేదని నేను అడిగితే ఏఓ గారిని అడిగితే వాళ్ళు చేయంది మేమేం చేయలేము. వాళ్ళ పైనుంచి చేయలేదని వాళ్ళు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం. నేను సెక్రటరీకి కూడా వెళ్ళాను అక్కడ. ఇది మా మా మంత్రి గారు లేరు ఇక్కడ. మేము తీసుకొని పంపిస్తామండి. ప్రాబ్లం ఏం లేదు కానీ హోల్డ్‌లో ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకు సాల్వ్ అవుతలేదు అది ప్రాబ్లం. ఇప్పటికి సీతక్కకి ఇచ్చాను ఇక్కడ. ఆహ్, ప్రభాకర్ గారికి ఇచ్చాను. పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చాను. అయినా సాల్వ్ అవుతుంది. ఇది మూడోసారి ఇప్పుడు శ్రీధర్ బాబుకి ఇవ్వడానికి వచ్చాను. రైతు భరోసా పైసలు పడ్డాయి. రైతు భరోసా ఇప్పుడు కదండి, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డది. ఇప్పుడు పడలేదు. రైతు భరోసానే ఇంకా ఎవరికి పెట్టలేదు. రుణమాఫీ చేశారని చెప్తున్నారు. 50%, 30%, ఎంత పర్సెంట్ అనేది చేశారనేది చెప్తలేదు కదా. ఇప్పుడు రైతులకు చేశామని చెప్పారు, చేసేసారు. వాళ్ళు ఊళ్ళల్లో ఒక్కొక్కరు తలకాయ పట్టుకుని కూర్చున్నారు, ఒక్కొక్కరు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందువలన అంటే వీళ్ళు చెప్పేది మొత్తం చేసేసానంట. 2 లక్షల వరకు రుణమాఫీ చేసేసారని చెప్తున్నారు. పై ఉన్న రుణమాఫీ చేస్తే 2 లక్షల వరకు చేస్తున్నారు. అసలు 1,25,000 ఉన్న రుణమాఫీ కాలేదు. 2 లక్షలు చేసేసామని చెప్తున్నారు. ఉట్టి అబద్ధాల మాటలు చెప్పడం కాదు. ప్రభుత్వం వచ్చింది పేద ప్రజల కోసం, ఓట్లేసి గెలిపించినారు. చెప్పేదంటే స్ట్రైట్గా ఫార్వర్డ్గా ఇంతవరకు చేసాం, ఇంకా ఇంత చేయలేదు, చేస్తామా చేయము అదొకటి చెప్తే వాళ్ళు బ్యాంకులు కట్టుకుంటారు, అప్పు కట్టుకుంటారు. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నాను నా మనవి. సార్ మాది అన్ని రిపోర్ట్స్ వాళ్ళు మాకు మాది భూమి అని ఇస్తారు, కానీ భూమి మాత్రం వేరే వాళ్ళ మీద పట్టా చేసేసారు. ఇగో ఇది అక్కడి మండల ఆర్ఐ గారు ఇచ్చిన రిపోర్టు. తర్వాత ఇదేమో అది చెప్తాను, ఇదేమో ఇది మన సర్వేయర్ గారు, ఇది మన ఫుల్ ఎంజాయ్మెంట్ సర్వే వాళ్ళ రిపోర్టు. తర్వాత ఇదేమో తహసీల్దార్ రిపోర్టు. అయితే ఇంకా వీళ్ళు మళ్ళీ చెప్తారు సిసిఎల్, ఇదేమో మా పేరు మీద ఒరిజినల్గా రాశారు, కానీ ఇప్పుడు పట్టా మాత్రం వేరే వాళ్ళ పేరు మీద, ఈ అశోకును తర్వాత రవి పేరు మీద చేసేసారు. అరే నాయన మీరే ఇస్తారు, మళ్ళీ వేరే వాని మీద పట్టా, వేరే వానికి పట్టా చేస్తారు. ఇది మరి సరి చేయండి అంటే ఇది మీరు కోర్టుకు పోవాలి, లేకపోతే కలెక్టర్ దగ్గర అది సిసిఎల్ఏ పోవాలి, ఎక్కడికో పోవాలి అంటారు. వాళ్ళు అన్ని మా భూములు ఉంటాయి, మా పేరు మీదనే ఉంటుంది, మేము కబ్జాలో ఉన్నాము. మేము దాంట్లో వాళ్ళు ఏం చేశారు, ఇదే గ్రామం లోపల షెడ్డు ఉన్నది, తర్వాత ఒక రూమ్ ఉన్నది, అన్నీ ఉన్నాయని వాళ్ళే ఇస్తారు. వాళ్ళు మాత్రం వేరే వానికి పట్టా చేస్తారు, వేరే వానికి రైతు బంధు వేస్తారు. రైతు బంధు అన్న కన్నా అది మాఫ్ చేయండి, దాన్ని పరిష్కారం అయ్యేదాకా అంటే అది చేయరు, మాకు చేయరు. అది ఇక దానికోసం ఇక్కడ చెబుదామని వచ్చేసాము. ఇంతకుముందు కూడా ఇచ్చినాము, మరి ఈసారి కూడా ఇస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, ప్రజావాణిలో అక్కడ సీఎం దగ్గర ఇచ్చినాము, ప్రజాభవన్లో. ఇప్పుడు మళ్ళీ సార్కు ఇది మినిస్టర్ గారు వస్తున్నారంటే కలిసేసి ఇద్దాము అని వచ్చినాం సార్. మా దృష్టిలో అయితే ఎక్కడ పరిష్కారం అయినట్టు కనిపించలేదండి. అన్ని కాగితాలు తీసుకుంటున్నారు, ఆడబారేస్తున్నారో ఏం చేస్తున్నారో ఏమి పరిష్కారం అయినట్టు అయితే కనపడతలేదు మాకైతే. అది మరి ఏం చేస్తున్నారో తెలియదు. మాదైతే ఇక మీరే మాకంటే ఎక్కువ మీరే చెప్పాలి. ఇక పబ్లిక్ అంటే ఇప్పుడు మేము ఇళ్లలో ఉంటాము, మీరేమో మొత్తం పబ్లిక్లో తిరుగుతారు కదా, మీరే చెప్పాలి, మీరే దాన్ని అనౌన్స్ చేయాలి. మరి మాది పరిష్కారం అయితే మాది పరిష్కారం అయిందని చెప్పేవాళ్ళం, మరి మాది పరిష్కారం కాలేదు. ఇంకా ఇంకోటి నా ల్యాండ్ నేను సర్వేకి ఇస్తే దాన్ని సర్వే చేసి నా ల్యాండ్ నాకు ఇరా అంటే పక్క రౌడీలు ఏం చేస్తారు, గిటరాలను బికేస్తారు. దాన్ని సర్వే చేసేరా అంటే సర్వే వాడు నేను సర్వే చూడండి మీరు చేయండి, ఇది 2023-11 ఇక్కడ చూపించండి బాబు అయ్యా. 2023 అది 12th మంత్లో నేను చాలాన్ కట్టినాను. ఇప్పటివరకు సర్వే చేస్తలేరు, దాన్ని గెట్టు నిర్ణయిస్తలేరు. వాళ్ళకి ఏం పనులు చేస్తున్నారో ఏమో. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవ్వరు పనిచేయడం లేదండి అస్సలు. రెవెన్యూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉన్నాయి. తర్వాత పోలీసు వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, కానీ ఫ్రెండ్లీ పోలీసు డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళకే పనిచేస్తున్నారు. రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళకే పనిచేస్తున్నారు, డబ్బులు తీసుకుంటేనే పనిచేస్తున్నారు, పనులు కావడం లేదు.